ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 11వ అధ్యాయము 17వ వాక్యం మనం చదువుకుంటున్నాము. మరి ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహల చేస్తురని అనెను. ప్రియమైనటువంటి దేవునిలారా, యేసు ప్రభు యెరూషలేమునకు వెళ్ళిన తర్వాత దేవుని ఆలయంలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన దేవుని ఆలయంలో ప్రవేశించినప్పుడు దేవాలయంలో క్రయ విక్రయములు జరుగుతున్నట్టుగా చూచాడు. అక్కడ మరి చిల్లరలు మార్చేవాళ్ళు, గువ్వలను అమ్మేవాళ్ళు, ఎడ్లను గొర్రెలను అమ్మేవాళ్ళు అందరినీ చూసుకున్నారు. ఆయన తాళ్లతో కొరడా చేసి వాటన్నిటినీ బయటికి తోలివేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత రోకలు మార్చి వారి రోకల బళ్ళను పడగొట్టి చలివేసి మరి ఇంకా పావురములను అమ్మేవారితో, వీటిని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళుడి, మీరు మా తండ్రి ఇళ్ళు వ్యాపారపు ఇళ్ళుగా చేశారు అని వారిని గద్దిస్తున్నగా మనం చూస్తున్నాం. నీ ఇంటిని కూర్చున్నటువంటి ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని వ్రాయబడిన మాట వారు జ్ఞాపకం చేసుకున్నది. మనకైతే దేవుడు మన దేహమనే దేవాలయంగా ఇచ్చి ఉన్నాడు. ఈనాడు మన యెరూషలేము దేవాలయానికి వెళ్ళటలేదు, అక్కడికి పోవాలంటే వీలు కాదు. మన దేహమనే దేవుడు మనకు దేహంగా దేవాలయంగా ఇచ్చి ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వాక్యములో మనం చూచినప్పుడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు అని దేహం అనే దేవాలయాన్ని గురించి ప్రభు మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, ఈ దేహం అనే దేవాలయంలో శరీర కార్యములు ఉన్న యెడల ఈ దేవాలయం అపవిత్రమవుతుందని మనం గుర్తుంచుకోవాలి. శరీర కార్యం అంటే మనలో ఉన్నటువంటి మరి జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారములు, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తదులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని దేవుని వాక్యములో మనం గమనిస్తున్నాం. అయితే ప్రియమైనటువంటి దేవులారా, ఈ దేహం అనే దేవాలయం పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే ప్రభు చెప్పి ఉన్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయం 14-19 వరకు మనం చూసేటప్పుడు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండినటువంటి ఆశలను అనుసరించి ప్రవర్తించక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక మీరును సమస్త ప్రవర్తనలందు పరిశుద్ధులై ఉండుడి అని చెప్తున్నారు. ఎందుకంటే మీరు వెండి బంగారములతో క్షయకరమైనటువంటి వస్తువులతో విడిపించబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడితిరి అని మీరు ఎరుగుదురు కదా అని అంటున్నారు. అందుకని మనం ఏం చేయాలా? దేవుని చేత, దేవుని అమూల్యమైన రక్తం చేత విడిపించబడినటువంటి మనము ఈ దేహమును పరిశుద్ధంగా కాపాడితే ఈ దేహం అనే దేవాలయంలో పరిశుద్ధాత్ముడు నివసిస్తాడు. పరిశుద్ధాత్ముడు మనలో నివసించాలంటే మనలో ఆత్మఫలం ఉండాలి. ఆత్మఫలం అంటే మనకందరికీ తెలుసు: ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహము, సాత్వికము. ఈ ఫలము మనలో నివసించినప్పుడు ఈ పరిశుద్ధంగా మన హృదయాన్ని కాపాడుకునేదానికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనల గురించి మనమే పరిశోధించుకోవాలి. మన శరీర కార్యముల చేత నడిపించబడుతున్నామా? ఆత్మఫలం చేత నడిపించబడుతున్నామా? ఆత్మఫలం చేత నడిపించబడితే పరిశుద్ధులైనటువంటి దేవుడు మనలో నివసిస్తాడు. మన దేహమే దేవునికి పరిశుద్ధాలయంగా మార్చబడుతుంది. శరీర కార్యాలు మనలో నివసించినట్టే అదే దేవునికి వ్యాపారపు ఇల్లుగా మార్చబడుతుంది. దేవుడు ఎంత మాత్రం అట్టి వారిలో నివసించడు. కాబట్టి నువ్వు దేవునికి ఆలయంగా ఉన్నావా, లేకపోతే సాతాను సంబంధమైన ఆలయంగా ఉంటున్నావా అనేది మనం పరిశోధించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, మా దేహము మీరు మాకు పరిశుద్ధాలయంగా ఇచ్చి ఉన్నారు కనుక మీ పరిశుద్ధాత్మ మాలో నివసించినట్టుగా మాకు ఆత్మఫలం దయచేయమని అడుగుతున్నాం. మాలో ఉన్న ప్రతి విధమైన శరీర కార్యములు యేసు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడిన వారమై నీకు నివాసయోగ్యమైన ఇల్లుగా లేదా ఆలయముగా మా జీవితాలు ఉండనట్లుగా సహాయం చేయమని దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.